విద్య అనేది ప్రతి ఒక్క చిన్నారి హక్కు. ప్రతి మానవుడు చదువుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాంటి విద్యను ఎలాంటి అనుమతులు లేకుండా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో నడుపుతున్న ప్రైవేట్ పాఠశాలల నిర్వాహకులు. విద్య అనేది మానవ హక్కు. ప్రతి విద్యార్థికి సమాన విద్య అవకాశాలు కల్పించాల్సిన బదులు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్ సిర్పూర్ నియోజకవర్గంలోని ప్రైవేట్ విద్యా సంస్థలు దాన్ని వ్యాపారంగా మార్చి తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తున్నాయి. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలం చారిఖాంలోని సెయింట్ క్లారిటీ విద్యాలయంలో జరిగిన ఘటనకు తల్లిదండ్రులు తీవ్రంగా స్పందించారు. ఫీజులు చెల్లించలేదనే కారణంతో విద్యార్థులను స్కూల్ బయట నిలబెట్టి అవమానం చేయడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పిల్లలను చదివించేందుకు ప్రైవేట్ విద్యా సంస్థలే ఉత్తమ మార్గమని నమ్మి చేర్పించిన తల్లిదండ్రులకు స్కూల్ యాజమాన్యం చూపించిన వివక్ష గుండెలను పిండేసింది. ఫీజులు ఆలస్యం అయ్యాయంటే తల్లిదండ్రులను పిలిచి మాట్లాడొచ్చు, కానీ పిల్లలపై ఇలా చేయడమా? ఈ అవమానం మేమెప్పటికీ మర్చిపోలేం అని తల్లిదండ్రులు కన్నీటి ఖాతా వెళ్లబుచ్చారు. స్కూల్ ప్రిన్సిపల్ జోసెఫ్ వ్యవహార శైలిపై తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గుడి ముందు అడుక్కొని అయినా ఫీజులు చెల్లించండి అంటూ విద్యార్థుల తల్లిదండ్రులను అవమానించారని ఆరోపించారు. తాము పిల్లలను కలవడానికి వెళ్లినప్పుడు ప్రిన్సిపల్ అడ్డుకొని దురుసుగా ప్రవర్తించారని పేర్కొన్నారు. మా పిల్లలు బయట నిలబెట్టి ఏడుస్తూ ఉంటే కనీసం వాళ్ళను ఓదార్చడానికి కూడా అనుమతి ఇవ్వలేదు. ఇంతటి అమానుషత్వం ఏ స్కూల్లోనూ ఉండకూడదు అంటూ ఆ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయని తక్షణమే అధికారులు ప్రైవేట్ విద్యా సంస్థల ఆగడాలను అడ్డుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. పిల్లలను చదివించేందుకు తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు పడుతున్నారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల పిల్లలను అవమానించడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నిస్తున్నారు. తమ పిల్లల భవిష్యత్తు కోసమే తాము ఈ పోరాటం చేస్తున్నామని, ప్రైవేట్ స్కూళ్ల అక్రమాలను అధికారులు గమనించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. విద్యా వ్యవస్థను నియంత్రించేందుకు పలు చట్టాలు, నిబంధనలు ఉండగా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ సిర్పూర్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ప్రైవేట్ పాఠశాలలు అనుమతులు లేకుండానే నడుస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనలకు ఉల్లంఘిస్తూ సంబంధిత అధికారుల సహకారంతో పాఠశాలలు నిర్భయంగా కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ప్రైవేటు పాఠశాలలను ప్రారంభించడానికి ముందుగా విద్యాశాఖ అనుమతి తప్పనిసరి. ఇది పాఠశాల యొక్క ప్రమాణాలు, సౌకర్యాలు, ఉపాధ్యాయుల అర్హతలు వంటి అంశాలను పరిశీలించి మంజూరు చేయాల్సిన ప్రక్రియ. అంతేకాదు భవనం కోసం స్థానిక మున్సిపల్ లేదా పంచాయతీ అధికారుల అనుమతి అవసరం. అయితే అనుమతులు లేకుండానే చాలా పాఠశాలలు నడుస్తున్నాయని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పాఠశాలలు ఎలాంటి భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నాయి? పిల్లల భవిష్యత్తును అంధకారంలో నెట్టివేయడమే కాదు, ప్రాణాలకు ముప్పుగా మారే పరిస్థితి ఉంది అని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిల్లల చదువుల సమస్య గురించి నేను ఇక్కడ స్కూల్కి వచ్చాము. మేము అందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరము. అయితే స్కూల్లో ఫీజు కట్టలేదు అని చెప్పి పిల్లలని క్లాస్ బయటలో నిలబెట్టారు. అయితే ఎందుకు నిలబెడుతున్నారు అని మేము అడగడానికి వస్తే ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకుండా టీసీలు ఇస్తా, మీరు తీసుకొని వెళ్ళిపోండి అది అని చెప్పడం జరుగుతుంది. అయితే పోనీ టీసీలు ఇస్తా అంటే చదువు విషయంలో కూడా మేము అడుగుతా కూడా ఎన్నిసార్లు అడిగిన వాళ్ళు అదే జవాబు ఇస్తారు. మరి ఎన్నిసార్లు వీళ్ళకి చెప్పడమో మరి ఏం చేయడమో మాకు కూడా అర్థం అవ్వడం లేదు. బయట నిలబెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని మేము అడిగాము, దానికి కూడా రెస్పాన్స్ లేదు. ఇప్పుడు మేము అందరం వచ్చి ప్రిన్సిపాల్ అడిగితే ప్రిన్సిపాల్ వచ్చి మాకు ఏం రెస్పాన్స్ ఇవ్వడం లేదు, ఏం మాట్లాడడం, సింగిల్గా మాట్లాడమని చెప్తున్నారు. మరి అది సింగిల్ ఎందుకు? మరి పేరెంట్స్ అందరూ వచ్చినప్పుడు మాట్లాడాలి కదా. టీసీ ఇస్తున్నప్పుడు అందరికీ ఇవ్వాలి టీసీ అనేది. ఎందుకు అట్లాంటి మాటలు మాట్లాడుతున్నాడు మాకు అర్థం అవ్వడం లేదు. మళ్ళీ ఇంకోటి, మేము బాత్రూమ్ కూడా అక్కడ చూడడానికి వెళ్తే అక్కడ ఎంత స్మెల్ వస్తుంది అంటే చాలా స్మెల్ వస్తుంది. డ్రింకింగ్ వాటర్ అండ్ బాత్రూమ్ పక్కనే ఉన్నాయి. మళ్ళీ ఆ డ్రింకింగ్ వాటర్ కూడా ఎంత హాట్గా వస్తుంది అంటే బాగా హాట్గా వస్తుంది. పిల్లలు ఈ హాట్ వాటర్ తాగితే ఎలా ఉంటుంది? ఒక రంజనం లేదు, ఒక కుండ లేదు, ఏమీ లేదు. ట్యాప్ వాటర్ అంటే బాటిల్ కూల్గా ఉండడానికి ఎలాంటి వ్యవస్థ లేదు. బాత్రూమ్ నీట్గా క్లీన్గా లేదు. ఇవన్నీ అడిగితే కూడా వాళ్ళు ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఫీజులు కడుపుడు మేము అడగడానికి పోతే ప్రిన్సిపాల్ గారు బయటకు వచ్చి మాట్లాడతలేరు, మాతో రెస్పాన్స్ అవ్వడం లేదు. మేనేజ్మెంట్ గారు అడుగుతానేమో మేనేజ్మెంట్ గారు చూస్తాము చెప్తాము అని ఇదే చెప్తారు, కానీ ప్రిన్సిపాల్ని తీసుకొచ్చి మాట్లాడడం జరగడం లేదు. తాగడానికి నీళ్లు కూడా లేవు ఇక్కడ. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్.
ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 9100885559.